తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో 414వ వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని గ్రామ శివార్లు చేపట్టారు. మల్కాపూర్ నుంచి బేగంపేట వెళ్లే రహదారిలో ఆర్టీసీ బస్సుకు ఇబ్బందికరంగా మారిన చెట్టు కొమ్మలను 2 గంటల పాటు శ్రమదానం చేసి తొలగించారు. ప్రయాణికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కార్యక్రమాన్ని చేపట్టినట్లు సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ స్వామి, పాలకవర్గ సభ్యులు జున్నా కృష్ణ, ఫీల్డ్ అసిస్టెంట్ కనకరాజు, మేకేన్ యువత, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మల్కాపూర్ గ్రామంలో 414 స్వచ్ఛ భారత్ ప్రోగ్రాంలో భాగంగా ఈ మల్కాపూర్ టు బేగంపేట రోడ్డుకు మార్గమధ్యంలో ఉన్న ఇరుపక్కల ఉన్న చెట్లు ఆర్టీసీ బస్సుకు ఆనుతున్నాయని అది సర్పంచ్ దృష్టికి తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా ఈ ఇరు సైడ్స్ ఉన్న మా చెట్లను తొలగించడం జరిగింది. అలాగే బస్సుకు ఆనుతున్న మొక్కలను కట్ చేయడం జరిగింది. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో ప్రతి ఆదివారము నిర్వహించేటటువంటి ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఈరోజు మల్కాపూర్ టు బేగంపేట వెళ్ళే రహదారికి ఇరువైపులా ఉన్నటువంటి చెట్లు కొమ్మలు అవి ఆర్టీసీ బస్సుకు కానీ ఇతర వాహనదారులకు ప్రయాణికులకు చాలా ఇబ్బందికరంగా మారుతున్నాయని చెప్పి అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పి మరి నా దృష్టికి గ్రామస్తులు మరి ఇతర గ్రామస్తులు కూడా తీసుకురావడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు 414వ వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 2 గంటల పాటు మా యువత, మా పంచాయతీ పాలకవర్గ సభ్యులు అందరం కలిసి ఈ రోడ్డుకి ఇరువైపులో ఉన్నటువంటి చెట్ల కొమ్మలను మాత్రమే తొలగించి మరి ఆర్టీసీ బస్సుకు కానీ ఇతర వాహనాల రాకపోకలకు మరి సురక్షిత ప్రయాణానికి మేము ఈరోజు ఈ శ్రమదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి ఎక్కడ కూడా గ్రామస్తుల ఐక్యతతోనే మరి గ్రామాల అభివృద్ధి జరుగుతుంది కాబట్టి మున్ముందు కూడా మేమందరం కూడా ఇదే ఐకమత్యాన్ని కొనసాగిస్తూ మరి మరింత అభివృద్ధిలో ముందుకు సాగుతామని చెప్పి తెలియజేస్తున్నాం.